దేవుని నామం స్తోత్రాలు మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ విధంగా చేరి మనోజ్ వారి గృహంలో చేరి ఈ విధంగా వాక్య పరిచర్య చేయడానికి దేవుడు ఎంతగానో అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సమస్త కీర్తి గంట ప్రభావం యేసుకు మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సహోదరుడా, మరి చేర్చుకున్నందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగాను వెచ్చగాను లేవు. నీవు చల్లగాను వెచ్చగాను ఉండిన ఎలా మేలు. నీవు చల్లగాను వెచ్చగా ఉండినా నిలువెచ్చనే ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి నువ్వే ఉద్దేశించుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. చదవబడిన వాక్య ప్రకారం చూసినట్లయితే ఇక్కడ యోహాను భక్తుడు ఒక సంఘానికి రాస్తూ లేక తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తి చల్లగాను వెచ్చగాను, చల్లగాను గాక వెచ్చగాను గాక నీవు నిలువెచ్చనిగా ఉంటే దేవుడి తన నోట నుంచి నీకు ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నానని చెప్తున్నాడు. తను